గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? సో ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవ్రీవన్, అందరికీ నా వాయిస్ ఆడిబులా? ఆల్ రైట్. ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవ్రీవన్ ఓకే. రైట్. సి గైస్, మనకి సో ఈరోజు సెషన్లో మనకి P2Pకి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మొన్న P2Pకి సంబంధించిన డెమో క్లాస్ అయిపోయింది. సో బేసిక్గా సిలబస్ ఏంటి, అలాగే ఎవరు ఎలిజిబిలిటీ ఏంటి, సో ఎవరు ఈ కోర్సుని చేయొచ్చు, సో ఇలాంటి డిస్కషన్స్ అన్నీ కూడా మనం చేసాం లాస్ట్ క్లాస్లో. ఈ రోజు నుంచి మనకి మెయిన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా? సో P2Pకి సంబంధించిన మెయిన్ క్లాసెస్ అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే P2P స్కోప్ మార్కెట్లో ఎలా ఉంది, ఓకే, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అలాగే మనకి సో ఈ కోర్స్ చేయడానికి క్వాలిఫికేషన్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈరోజు నేను చార్ట్లో పెడతాను. ఓకే, సో చెక్ చేసుకోవాలి వీడియోని. లాస్ట్ క్లాస్ వీడియో చార్ట్లో పెడతాను, చెక్ చేసుకోండి. ఓకేనా? రైట్. సి గైస్, మరి ఈరోజు క్లాస్లో మనం ఓకే సో P2P గురించి మనం డిస్కస్ అనేది చేయబోతున్నామండి. ఓకే, సో మీలో చాలామందికి P2P అంటే ఈ పాటికి ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది. వాట్ ఈస్ మీన్ టు P2P? ప్రొక్యూర్ టు పే. ప్రొక్యూర్ టు పే. ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి? జనరల్గా కొన్న దగ్గర నుంచి, కొనటమే కదా ప్రొక్యూర్మెంట్ అంటే. కొన్న దగ్గర నుంచి పేమెంట్ చేసేంత వరకు జరిగే ప్రాసెస్నే P2P అంటారు. అంటే ఏంటి? కొన్న దగ్గర నుంచి పేమెంట్ చేసేంత వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్నే P2P అంటారనమాట. ఓకే, నేను డాక్యుమెంట్ ఒకసారి చూడండి. సో నేను స్క్రీన్ ఓపెన్ చేశాను, ఒకసారి చూడాలి. అందరికీ విజిబులా? వైట్ స్క్రీన్. సో P2P అంటే ఏమన్నామండి? సో P2P అంటే ప్రొక్యూర్ టు పే లేదా పర్చేస్ టు పే అని కూడా అంటూ ఉంటారు. అలాగే కొన్ని కంపెనీస్లో మన రిక్వైర్మెంట్ని బట్టి దాన్ని సోర్స్ టు సెటిల్మెంట్ అని కూడా అంటారు. అంటే ఏంటి? S2S. కొన్ని కంపెనీస్లో ఏమనొచ్చు? సోర్స్ టు సెటిల్మెంట్ అని కూడా అంటూ ఉంటారు. సోర్స్ టు సెటిల్మెంట్ అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీనింగ్ ఒకటే అండ్ ప్రాసెస్ కూడా చాలా వరకు ఈక్వల్గానే ఉంటుంది అనమాట. ఓకేనా? సో జనరల్గా మనకి కంపెనీ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుందాం. ఓకేనా? సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, సో ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ లేదా టాటా మోటార్స్ తీసుకోండి. సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనం తీసుకుందాం, టాటా మోటార్స్. ఓకేనా? సో టాటా మోటార్స్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. జనరల్గా ఈ టాటా మోటార్స్ ఏం చేస్తుందంటే జీపులు ఉంటాయి కదా, జీప్స్ అమ్మటము. ఓకేనా? సో జీప్స్ని తయారు చేసి వాటిని అమ్ముద్ది అనమాట. సో మరి మార్కెట్లో మరి అమ్మటం అంటే కస్టమర్స్ ఉండాలి కదా, మరి జీప్ సంబంధించిన మెటీరియల్స్ మన దగ్గర ఉండాలి కదా మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే. సో మనం ఇప్పుడు సో ఇక్కడ జనరల్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చూసుకున్నట్లయితే ఈ 3 యాక్టివిటీస్ మనకు జరుగుతూ ఉంటాయి మనం చేసే బిజినెస్ని బట్టి. ఏంటిదండి? ఒకటి బై, రెండోది మేక్, మూడోది సేల్. బై అంటే ఏంటండి? కొనటం, ప్రొక్యూర్మెంట్. సో బై చేయటం అంటే ప్రొక్యూర్మెంట్ అంటారనమాట. మేక్ అంటే మ్యానుఫ్యాక్చర్. సేల్ అంటే సేల్ టు కస్టమర్ అని. సో జనరల్గా మనం చూసుకున్నట్లయితే
ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం చేస్తుంది, రా మెటీరియల్ని కొనుక్కుంటుంది, ఆ తర్వాత దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద రెడీ చేసి దాన్ని ఎవరికి అమ్ముద్ది, కస్టమర్కి అమ్ముతుంది. అంటే కొనటం దగ్గర నుంచి అమ్మే వరకు ప్రాసెస్ ఉంటుంది. మనం నేర్చుకోవాల్సింది ఏంటి, అమ్మే వరకు కాదు, అమ్మేదైతే మళ్ళీ ఓటీసీలోకి వెళ్ళిపోతుంది. అమ్మేదంటే ఓటీసీ, కొనటం అంటే P2P, కొనటం అంటే ప్రొక్యూర్, అమ్మటం అంటే ఓటీసీ సేల్స్, ఆర్డర్ టు క్యాష్, అది సేల్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో మరి ఇక్కడ పేమెంట్స్ పేమెంట్స్ అంటే ఏ మాడ్యూల్లోకి వెళ్ళిపోద్ది, ఫైనాన్స్. పేమెంట్స్ అంటే ఏ మాడ్యూల్, FI. డబ్బుల గురించి మాట్లాడితే FI ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, ఇన్వాయిస్ గురించి మాట్లాడుతున్నా FI ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకేనా, పేమెంట్ అంటేటప్పటికి FI, ప్రొక్యూర్మెంట్ అంటే MM, మెటీరియల్ అంటే MM, స్టాక్ అంటే MM. అంటే ఈ వర్డ్స్ని బట్టి మీరు ఇది ఏ మోడల్ అని కూడా తెలుసుకోవచ్చు. అర్థమైందా? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏ మోడల్, SD. అర్థమైందా? సో ఇలా అనమాట. సో ఇక్కడ ప్రతి కంపెనీ ఏం చేస్తుందంటే ఫస్ట్ మనం ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే రా మెటీరియల్స్ని కొనుక్కుంటుంది. అసలు మనకి SAPలో మెటీరియల్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి అనేది కూడా నేర్చుకుందాం. SAPలో మనకి మెటీరియల్ టైప్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటీరియల్ టైప్స్ చెప్తాను. సో రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, కన్జ్యూమబుల్స్, స్పేర్ పార్ట్స్. ఓకేనా, సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి అన్నమాట కంపెనీలో. ఓకే, ఎవరైనా రేపొద్దున మెటీరియల్స్ అంటే ఎన్ని టైప్స్ అని ఎవరైనా అడిగితే మీరేం చెప్పాలండి, రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ట్రేడింగ్ గూడ్స్, కన్జ్యూమబుల్స్, స్పేర్ పార్ట్స్, సో ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనం మెటీరియల్ టైప్స్ అంటాం. ఏమంటారు, మెటీరియల్ టైప్స్. ఓకే, SAP S/4HANAలో సర్వీస్ ఈజ్ ఆల్సో మెటీరియల్. సర్వీస్ కూడా మెటీరియలే. ఇది కొత్త అప్డేట్ అనమాట. ఇది కొత్త అప్డేట్. S/4HANAలో సర్వీస్ ఈజ్ ఆల్సో మెటీరియల్. దాని మెటీరియల్ టైప్ నేమ్ ఏంటంటే SCRV అంటారనమాట బేసిక్గా. సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటే అవన్నిటిని మనం మ్యానుఫ్యాక్చర్ చేసి ఫైనల్గా అల్టిమేట్గా ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ని క్రియేట్ చేసి దాన్ని ఏం చేస్తాము, కస్టమర్కి అమ్ముతారు. అది కంపెనీ బిజినెస్ ప్రాసెస్. మరి ఇక్కడ ఈ కొనటం ఉంది చూసారా, ఈ మెటీరియల్స్ని కొనటం అంటే దాన్నే మనం ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటారు. మెటీరియల్ని కొనటం అంటే ఏమొస్తుంది, ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. మెటీరియల్ని కొనే దగ్గర ఇంటర్నల్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. ఎక్స్టర్నల్ అంటే బయట వెండర్ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు మనం. ఓకేనా, సో మనకి ప్రొక్యూర్మెంట్ వచ్చేటప్పటికి ఇంటర్నల్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. మనకి వెండర్ అంటే ఎవరండి, హూ ఇస్ వెండర్, సప్లయర్. సర్వీస్ ప్రొవైడ్ చేసేవాడు, రా మెటీరియల్ ప్రొవైడ్ చేసేవాడిని వెండర్ అంటాం కదా. సో మనం ప్రొక్యూర్మెంట్ అవుట్ సైడ్ వెండర్ నుంచి ప్రొక్యూర్ చేయొచ్చు. ఇంటర్నల్గా విత్ ఇన్ ది కంపెనీ కోడ్ నుంచి కూడా, వేరే కంపెనీ కోడ్ నుంచి కూడా మనం ప్రొక్యూర్ చేసుకోవచ్చా లేదా. సో మనకి ఇంటర్నల్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. అలాగే ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంటుంది. ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, విత్ ఇన్ ది కంపెనీలోనే మనం ప్రొక్యూర్ చేసుకొని మనమే మెటీరియల్ క్రియేట్ చేసుకోవడం. అంటే వేరే వారి దగ్గర నుంచి తీసుకురావడానికి అది ఎక్స్టర్నల్ అనమాట. ఓకేనా,
సో కాబట్టి ఇక్కడ ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, ఇంటర్నల్ ప్రొక్యూర్మెంట్ అనేది మనకు ఉంటుంది అనమాట ఎస్ఏపిలో. ఓకేనా? సో మనకి అసలు ఈ కొనే విధానం ఏంటి, మనం కంపెనీలో కొనే విధానం ఏంటి అనేది ఈ P2Pలో తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఒక మెటీరియల్ని మనం కొనే విధానం ఏంటి, ఆ కంపెనీ బిజినెస్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోవడం అనేది P2P ప్రాసెస్ మెయిన్ అజెండా. అంటే P2P ఏం చెప్తుందంటే కొనే విధానం ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్తుందనమాట. సో ఎప్పుడైనా సరే మీకు P2P అనగానే ఇలా కనపడుద్ది, ఒక్కోసారి కొన్ని చోట్ల ఇలా కూడా రాస్తూ ఉంటారు, ఇలాగన్నా P2P అన్నా ఒకటే. ఓకేనా? సో ఎక్కడైనా జాబ్స్లో మీకు ఇలా PTP కనపడింది అనుకో, అరే సార్ చెప్పలేదే PTP అనుకోని P2P అన్నా 2 పెట్టినా అక్కడ T పెట్టినా ఒకటే. అర్థమైంది కదా? రైట్. సో మనకి అంటే మెటీరియల్ కొనే ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్నే ఏమంటామండి మనం, ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. మరి కంపెనీలో మరి ఇంటర్నల్గా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఒక మెటీరియల్ని కొనాలంటే సో కొన్ని అప్రూవల్స్ అవసరము, అలాగే మన మెటీరియల్ సంబంధించిన కొనే ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ జనరల్గా మనం స్టాక్ ఎంత మెయింటైన్ చేయాలండి, స్టాక్ ఎంత మెయింటైన్ చేయాలి ఎవరికైనా ఐడియా ఉందా? ఇప్పుడు నా దగ్గర నేను మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకో, సో జీప్స్ అమ్మే కంపెనీ అనుకో, నేను నా దగ్గర ఎన్ని జీప్స్ పెట్టుకోవాలి, ఏ బేస్ మీద పెట్టుకుంటాం? మన చైర్లు కంపెనీ అనుకుందాం, స్టాక్లో ఎన్ని చైర్స్ పెట్టుకోవాలి, ఎన్ని? ఏ బేస్ మీద మనం స్టాక్స్ మన చైర్లో ఎన్ని చైర్స్ అన్నీ కూడా మనం పెట్టుకుంటాం కంపెనీలో, ఏ బేస్ మీద? ఒకటి ఆర్డర్స్, కస్టమర్ దగ్గర నుంచి వచ్చే ఆర్డర్స్ బేస్ మీద. నెక్స్ట్ క్వాలిటీనా, క్వాలిటీ ఏం చేసుకుంటాం, క్వాలిటీని ఉన్నది కాబట్టి ఇస్తాం. ఆర్డర్స్ ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు P2P డెమో ఉంది, ఈరోజు P2P డెమో ఉంది. సో నేను ఒక 100 మంది వస్తారని ఎస్టిమేషన్ చేసుకున్నా. 100 మంది వస్తారని నాకు ఎలా తెలుసు అంటే ఏ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుంటాను? డిమాండ్ బేస్ మీద, ఇంకా కస్టమర్ డిమాండ్ బేస్ అని ఇందాక ఆల్రెడీ చెప్పారు. కస్టమర్ వచ్చి ఆర్డర్స్, కస్టమర్ దగ్గర నుంచి వచ్చే ఆర్డర్స్ బేస్ మీద, అంటే నాకు వచ్చే కాల్స్. ఫోర్కాస్టింగ్ అంటే ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేసి ప్రెడిక్ట్ చేయటం. నెక్స్ట్ ఫోర్కాస్టింగ్ బేస్ మీద, ఇంకా సో డిమాండ్ బేస్ మీద, ఇంకా కన్జంప్షన్ బేస్డ్ అంటే ఏంటి, ప్రీవియస్లీ మనకి ఇయర్లో కన్జంప్షన్స్ ఉంటాయి కదా, ఎవరు ఎన్ని కొనుక్కొని వెళ్ళారు అని చెప్పి ఉంటుందా ఉండదా? ఆ ట్రాక్ రికార్డ్ బేస్ చేసుకొని మనం స్టాక్ అనేది మెయింటైన్ చేస్తాం, అవునా కదా? కాబట్టి దీన్ని ఏమంటాం మనం, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, MRP. ఏమంటారు? ఎంఆర్పి అంటే ఏంటి, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఎవరు చేస్తారు ఎంఆర్పి ప్లానింగ్? ఎవరు చేస్తారు? PP టీమ్, MM టీమ్. PP టీమ్ అంటే ఏంటి, ప్రొడక్షన్ ప్లానింగ్. ఒక మెటీరియల్ని తయారు చేయడం, ఒక ఫినిష్ ప్రోడక్ట్, ఒక చైర్ ఉంది, ఆ చైర్ని తయారు చేయాలంటే ఏమేమి కాంపోనెంట్స్ కావాలి, ఏమేమి అసెంబుల్ చేస్తే మనకి చైర్ అవుతుంది, ఎంత క్వాంటిటీ కావాలి అని చెప్పేదే ఎంఆర్పి. అర్థమైందా? సో ఎంఆర్పి అంటే ఏంటి, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఎవరెవరు చేస్తారు? ఎవరు చేస్తారు ఇది ఎంఆర్పి ప్లానింగ్? ఎంఆర్పి ప్లానింగ్ రియల్ టైంలో ఎవరు చేస్తారు? PP అండ్ MM వాళ్ళిద్దరితో. మరి నా కంపెనీ అన్న తర్వాత, మ్యానుఫ్యాక్చరింగ్ అన్న తర్వాత కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్తో మెటీరియల్ కొంటూ ఉంటాం, లక్షల్లో వేలల్లో కోట్లలో కొంటూ ఉంటాం.
అలాంటప్పుడు ఆ వెండార్ అనేవాడు సరైన వెండార్ అవసరమా అవసరం లేదా? వాడి మీద డిపెండెన్సీ కదా, అవునా కదా? సో మరి ఇక్కడ ఈ వెండార్ సెలెక్షన్ అనేది ఏ బేస్ మీద చేస్తాం? బెస్ట్ వెండార్ సెలెక్షన్ ఏ బేస్ మీద? ఒకటి, వాడి దగ్గర క్వాలిటీ, మంచి క్వాలిటీ ఉండాలి, మంచి క్వాంటిటీ ఇవ్వగలగాలి, టైం టు ఇవ్వాలి. అంతేగాని మనకి ఈరోజు కావాలంటే ఆడు 25 రోజుల తర్వాత పంపించాడు, ఉపయోగం ఏముంది? ఈరోజు నాకు ఆకలి అయితే బిర్యానీ స్విగ్గీలో ఆర్డర్ చేస్తాడు, సాయంత్రం పట్టుకొచ్చాడు, ఉపయోగం ఏముంది? ఇన్ టైంలో ప్రొవైడ్ చేయాలి, అవునా కదా? ఇన్ టైంలో ప్రొవైడ్ చేయాలి. స్కెడ్యూల్ టైం అంట. ఇన్ టైం అంటే ఏంటి? స్కెడ్యూల్ టైంకి ప్రొవైడ్ చేయాలి, అవునా కదా? సో అంటే ఏంటి? ఏ బేస్ మీద అంటే ఓకే, మన రిక్వైర్మెంట్స్ ఇవి: రైట్ టైం, రైట్ క్వాలిటీ, రైట్ టైం, రైట్ క్వాలిటీ, రైట్ క్వాంటిటీ, బెస్ట్ ప్రైస్కి పంపించాలి. ఎవరు? వెండార్ అనేవాడు. మరి హూ ఇస్ ద బెస్ట్ వెండార్ అని ఏ టీం బయట వెరిఫై చేస్తుంది? ఇవన్నీ పర్చేసింగ్ టీం ఉంటుంది కంపెనీలో. పర్చేసింగ్ టీం పని ఏంటి? మార్కెట్లో ఉన్న బెస్ట్ వెండార్ని పిక్ చేసుకోవడం. హూ ఈజ్ ద బెస్ట్ వెండార్ ఫర్ అవర్ ఆర్గనైజేషన్, దాన్ని మనం ఏం చెప్తాం మేడం? బెస్ట్ వెండార్ సెలెక్షన్. బేస్డ్ అపాన్ ది అదొకే, బేస్డ్ అపాన్ ది కొటేషన్, అంతేనా కదా? ఇప్పుడు క్వాలిటీ ప్రొవైడ్ చేస్తాడు, 10 రూపాయలు దాన్ని 100 రూపాయలు అంటాడు, కొంటావా? అవునా కదా? బెస్ట్ వెండార్ సెలెక్షన్ బేస్డ్ అపాన్ ది కొటేషన్. అందులో ఉన్న కొటేషన్ తీసుకొని మరి మార్కెట్లో హూ ఈజ్ ద బెస్ట్ వెండార్ అని చెప్పి మనం సెలెక్షన్ చేసాం, బెస్ట్ వెండార్ సెలెక్షన్ అంటారు. ఈ వెండార్ సెలెక్షన్ సోర్సింగ్ అంటాం. ఎప్పుడైనా సోర్సింగ్ అనే వాడు వినబడింది అనుకోండి, అని అర్థం ఏంటి? సెలెక్షన్ అని అర్థం. సో ఫస్ట్ ఎవరైనా అడిగితే రేపొద్దున P2P ప్రాసెస్లో దీన్నే P2P సైకిల్ అని కూడా అంటూ ఉంటారు. సైకిల్ అంటే మనం తొక్కునే సైకిల్ కాదు. స్టెప్స్. ఒక కంపెనీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది పేమెంట్ చేసేంత వరకు, దీన్నే మన స్టెప్స్ అంటాం. సో MRP అంటే ఏంటండి? మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. తర్వాత ఏంటిది? బెస్ట్ వెండార్ సెలెక్షన్ బేస్డ్ అపాన్ ది కొటేషన్. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటిది? అవుట్లైన్ అగ్రిమెంట్. నెక్స్ట్ ఏంటిదండి? అవుట్లైన్ అగ్రిమెంట్. సో అవుట్లైన్ అగ్రిమెంట్, ఓకేనా? అవుట్లైన్ అగ్రిమెంట్ అంటే ఏంటండి? Outline agreements are two types. One is contract schedule agreement. Contract schedule agreement. ఇప్పుడు ఆ బెస్ట్ వెండర్తో మనం ఏం పెట్టుకోవాలి? అవుట్లైన్ అగ్రిమెంట్ పెట్టుకోవాలి. కాంట్రాక్ట్, ఇంకోటి ఏంటిది? షెడ్యూల్ అగ్రిమెంట్. సో మనకి కాంట్రాక్ట్ ఉంటుంది, తర్వాత ఏంటిదండి మనకి? షెడ్యూల్ అగ్రిమెంట్. వాట్ ఈస్ నెక్స్ట్? సో మనకి కాంట్రాక్ట్స్ ఎన్ని టైప్స్ అండి? కాంట్రాక్ట్స్ మనం పెట్టుకునేది వాల్యూ బేస్ మీద పెట్టుకుంటాము, అలాగే క్వాంటిటీ, సో క్వాంటిటీ బేస్ మీద కూడా మనం కాంట్రాక్ట్స్ పెట్టుకుంటాం అనమాట. అర్థమవుతుందా? ఈ స్టెప్స్ రేపొద్దున ఇంటర్వ్యూలో కన్ఫామ్గా అడుగుతారు. ఈ డాక్యుమెంట్ ఇస్తాను క్లాస్ అయిన తర్వాత. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఈ డాక్యుమెంట్ ఇస్తాను, ప్రజెంట్ నోట్స్ ఇస్తాను. ఆ డాక్యుమెంట్లో ఉన్నదంతా చదవాలి. రేపొద్దున P2P జాబ్కి వెళ్తే ఫస్ట్ క్వశ్చనే ఇది. అర్థమైందా? P2Pలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చనే ఇది. ఓకే, సో MRP అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, బెస్ట్ వెండర్ సెలెక్షన్, అవుట్లైన్ అగ్రిమెంట్,
కాంట్రాక్ట్ అండ్ షెడ్యూల్ అగ్రిమెంట్స్. వాట్ ఈస్ నెక్స్ట్? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ నెక్స్ట్? సో ఎవరు చెప్తారు వాట్ ఈస్ నెక్స్ట్? చెప్పాలి. నెక్స్ట్ ఎవరు చెప్తారండి? సో ఫస్ట్ మనం ఈ మెటీరియల్స్ అన్నీ కొనాలి అంటే వెండర్ దగ్గర కంపెనీ దగ్గర ఏముండాలి? ఈ మెటీరియల్స్ అన్నీ కొనాలి అంటే కంపెనీ దగ్గర ఏముండాలి? ఫండ్స్ ఉండాలి, అంతేనా కదా? ఈ మెటీరియల్ కొనాలంటే డబ్బులు కదా ఉండాల్సింది, ఫండ్స్ ఉండాలా లేదా? మరి ఆ ఫండ్స్ మరి ఇన్ని లక్షల రూపాయల్లో కొంటాం కదా, దానికి ఎవరి సలహా అవసరం? మనకి ఎవరు అప్రూవల్ అవసరం? ఫైనాన్స్ మేనేజర్ అప్రూవల్ అవసరమా కదా? ఫైనాన్స్ వాళ్ళు అప్రూవల్ అవసరమా కదా? ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాష్ ఎంత ఉంది, బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు కొంటే లాస్లో అవుతామా లాభాల్లో అవుతామా అవన్నీ తెలుసుకోవాలా వద్దా? సో కాబట్టి ఇక్కడ పర్చేజ్ రిక్విజిషన్ దగ్గర అప్రూవల్స్ ఉంటాయి. పర్చేజ్ రిక్విజిషన్ దగ్గర ఏముంటుంది? అప్రూవల్స్. దాన్నే మనం రిలీజింగ్ ప్రొసీజర్ అంటారు. ఏమంటారు? రిలీజింగ్ ప్రొసీజర్. పర్చేజ్ రిక్విజిషన్ దగ్గర ఏముంటుంది అండి? అప్రూవల్స్ ఉంటాయి. దాన్నే మనం ఏం చెప్తాము? రిలీజింగ్ ప్రొసీజర్. రిలీజింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి? పర్చేజ్ రిక్విజిషన్ రిలీజ్ చేయాలంటే సర్టైన్ అప్రూవల్స్ అవసరం. మీ ఫైనాన్స్ మేనేజర్ ఉన్నాడు, 10 లక్షల వరకు అప్రూవ్ చేస్తాడు. 10 లక్షల నుంచి 20 లక్షల వరకు సీనియర్ మేనేజర్ అప్రూవ్ చేస్తాడు. 20 లక్షల పైగా ఎవరు అప్రూవ్ చేస్తారు? తర్వాత సిఎఫ్ఓ అప్రూవ్ చేస్తాడు. అట్లా కంపెనీలో మనకి అప్రూవల్ సంబంధించిన రిలీజింగ్ స్ట్రాటజీస్ లేదా రిలీజింగ్ ప్రొసీజర్ అంటారు. ఏమంటారు? రిలీజ్ చేయడానికి పర్చేజ్ రిక్విజిషన్ మనం రిలీజ్ చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. వాళ్ళు అంటే ఇంటర్నల్గా మనకి ఏం కావాలి, ఇంటర్నల్గా మనకి ఎంత మెటీరియల్ కావాలి, ఇది ఇంటర్నల్ డాక్యుమెంటా ఎక్స్టర్నల్ డాక్యుమెంటా? వెండర్కి పంపించుకునేదా లేకపోతే ఇంటర్నల్గా మనం తీసుకునేదా? ఇది ఇంటర్నల్ డాక్యుమెంట్. పర్చేజ్ రిక్విజిషన్ ఎప్పుడు కూడా ఇంటర్నల్ డాక్యుమెంట్. పర్చేజ్ రిక్విజిషన్ ఎప్పుడు కూడా సో ఇంటర్నల్ డాక్యుమెంట్. సో ఇక్కడ కూడా మనకి రిలీజింగ్ ప్రొసీజర్ ఉంటుందండి. సో ఎక్కడ ఉంటుంది? మళ్ళీ ఇంకో చోట కాంట్రాక్ట్ కూడా రిలీజ్ ఉంటుంది, అది అవసరం లేదు. కాంట్రాక్ట్ కూడా రిలీజింగ్ ఉంటుంది. కాంట్రాక్ట్ రిలీజ్ చేయడానికి కూడా ప్రొసీజర్ ఉంటుంది అప్రూవల్ అవ్వడానికి, బట్ అది అవసరం లేదు. మనకి రిలీజింగ్ ప్రొసీజర్స్ ఎక్కడ ఉంటాయండి? పర్చేజ్ రిక్విజిషన్ దగ్గర ఉంటుంది, అలాగే పర్చేజ్ ఆర్డర్ దగ్గర కూడా మనకు ఉంటుంది అనమాట. ఓకేనా? సో పర్చేజ్ రిక్విజిషన్, నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్చేజ్ ఆర్డర్. సో పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఈ పర్చేజ్ ఆర్డర్ ఎవరికి పంపిస్తారు? వెండర్కి పంపిస్తారు. పర్చేజ్ ఆర్డర్ ఎవరికి పంపిస్తారు? వెండర్, సప్లయర్ పంపిస్తాడు. అప్పుడు వెండర్ ఏం చేస్తాడు? బేస్డ్ అపాన్ ది పర్చేజ్ ఆర్డర్ మనకి ఏమేమి గూడ్స్ కావాలో మనం పర్చేజ్ ఆర్డర్ ద్వారా పంపిస్తాం. పర్చేజ్ ఆర్డర్లో ఏముంటుంది? మనకి ఏం కావాలో ఆ డీటెయిల్స్ ఉంటాయి. ఒక మెటీరియల్ ఉంది, ఎంత క్వాంటిటీ కావాలి, సో అవి అందులో మెన్షన్ చేస్తాం. డెలివరీ డేట్ ఎప్పుడు, ఓకే, ఆ డీటెయిల్స్ పెడతాం. సో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత ఓకే, సో ఇది ఎవరికి పంపిస్తారు? సప్లయర్కి పంపిస్తాడు. సప్లయరు పర్చేజ్ ఆర్డర్లో ఉండే క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ని మీకు ఏం చేయాలి? డెలివరీ చేయాలి. దాన్నే మనం ఏమన్నాం? మనం గూడ్స్ రిసిట్. గూడ్స్ రిసిట్. మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎప్పుడు కూడా
మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎప్పుడు కూడా మనకి ఎలా ఫాలో అవ్వాలి అంటే, సో మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి కదా, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాలో అవ్వాలి, అంతేగాని వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాలో అవ్వం. సో మనకి ఏమొచ్చింది ఏం పోయింది అన్న దాని గురించే మాట్లాడుకోవాలి, అంతేగాని వెండర్ ఏం చేసుకున్నాడు అన్నది మనకు అనవసరం. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసిన తర్వాత కంపెనీ ఏం చేసుకుంటుందండి, గూడ్స్ రిసిట్ అర్థమైందా? సో వాడు పర్చేజ్ ఆర్డర్లో 100 క్వాంటిటీ పంపిస్తే గూడ్స్ 100 క్వాంటిటీ పర్చేజ్ ఆర్డర్ ప్రకారం పంపించాలి. పర్చేజ్ ఆర్డర్లో వాల్యూ 10 lakhs ఉంటే గూడ్స్ రిసిట్ వాల్యూ కూడా 10 lakhs ఉంటుంది. ఒక్కోసారి పెరగచ్చు కూడా, ఒక్కోసారి తగ్గొచ్చు కూడా. ఇప్పుడు నేను 100 క్వాంటిటీ ఆర్డర్ చేస్తే వాడు 80 క్వాంటిటీ పంపించవచ్చు, అవునా కదా? 100 క్వాంటిటీ ఆర్డర్ చేస్తే ఒక 105 క్వాంటిటీ, ఒక 5 క్వాంటిటీ ఎక్స్ట్రా పంపించవచ్చు, అవునా కదా? అలాంటప్పుడు ఏం చేయాలని వీ విల్ సీ నెక్స్ట్, తర్వాత మెల్లమెల్లగా నేర్చుకుందాం. అవి మన క్వాంటిటీ తగ్గించవచ్చు, క్వాంటిటీ పంపించవచ్చు. దాన్ని ఎస్ఐపిలో అండర్ టాలరెన్స్, ఓవర్ టాలరెన్స్. ఎస్ఐపిలో యాక్సెప్ట్ చేయాలంటే అండర్ టాలరెన్స్, దాన్ని ఏమన్నా టాలరెన్స్ అంటారు, అంటే ఎంతవరకు సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది అనేది. సో తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, తర్వాత ఏంటిది నెక్స్ట్? సో కంపెనీ గూడ్స్ రాగానే ఏం చేస్తుందండి, ఏం చేస్తుంది? గూడ్స్ రాగానే క్వాలిటీ ఇన్స్పెక్షన్ క్యారీ అవుట్ చేస్తుంది. క్వాలిటీ ఇన్స్పెక్షన్, ఎందుకంటే స్టాక్ అక్కడ వాడు దేంట్లో పంపిస్తాడు, షిప్మెంట్ వేసి చక్కగా లారీలో వేసి నీకు గూడ్స్ అని పంపిస్తాడు. వాడు ప్రిసైడింగ్ ఆఫీసర్స్, కంపెనీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూర్చొని ఉంటారు అక్కడ. స్టాక్ రాగానే వాళ్ళ తరపు నుంచి ఒకడు ఉంటాడు. ఓకే, ఏదమ్మా నీ కాపీ ఏదో ఒకసారి గూడ్స్ రిసిట్ కాపీ ఇవ్వు. సో వాడు నీకు జిఆర్ఎన్ ఇస్తాడు, అది చెక్ చేసుకుంటావు. అది చెక్ చేసుకొని పర్చేజ్ ఆర్డర్ ఉంది, ఎన్ని క్వాంటిటీ ఆర్డర్ చేసినావు, 100 క్వాంటిటీ, ఎంత పంపించావు, 100. స్టాక్ ఏది క్వాలిటీ చూపించు, క్వాలిటీ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేస్తారు. అందులో బ్రేకేజెస్ కూడా ఉంటాయి, అవునా కదా? మధ్యలో లారీ డ్రైవరు తాగుపోతాడు అనుకోండి, సీసా బాటిల్ కోసం 1-2 అమ్మేశాడు అనుకోండి, అట్లాంటివి కూడా ఉంటాయా లేదా? మరి అవన్నీ చెకింగ్ చేసుకుంటారు కదా, అవన్నీ చెక్ చేసుకొని లోపల స్టాక్లో వేర్ హౌస్లో పెడతారనమాట. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ కొన్ని మనకి గూడ్స్ అనేవి డ్యామేజ్డ్ కండిషన్లో కూడా ఉండొచ్చు, లేకపోతే థెఫ్ట్ అవి ఉండొచ్చు. అర్థమైందా? అలాంటప్పుడు ప్రాసెస్ ఏం చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో తర్వాత ఏంటిదండి, తర్వాత ఏంటిది, ఇన్వాయిస్ రిసిట్. తర్వాత ఏంటిదండి, ఇన్వాయిస్ రిసిట్. సో మనకి పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిట్, ఇన్వాయిస్ రిసిట్. తర్వాత ఏంటిది, పేమెంట్. ఎస్ఏపిలో మనకి పేమెంట్ చేయాలంటే F110T కోడ్ ద్వారా పేమెంట్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, సో ఇది అంటే ఏంటి, పర్చేస్ దగ్గర నుంచి కంపెనీలో పేమెంట్ చేసేంత వరకు ఈ జరిగే ప్రాసెస్ ఏదైతే మనకు కనబడుతుందో దీన్నే మనం ఏం చెప్పాం, మనం P2P, ప్రొక్యూర్ టు పే. ఫైనల్గా ఏం జరుగుతుంది పేమెంట్ తర్వాత, ఫైనల్గా ఏం జరుగుతుందండి చెప్పాలి, రికన్సిలేషన్. ఫైనల్గా ఏం జరుగుతుంది, రికన్సిలేషన్. P2P అయిన తర్వాత ఫైనల్గా ఏం జరుగుతుందండి, రికన్సిలేషన్ జరుగుతుంది. ఓకేనా? వెండర్ రికన్సిలేషన్. డబ్బులు ఇన్వాయిస్లు ఎన్ని ఉన్నాయి, పేమెంట్లు ఎన్ని ఉన్నాయి, 2 టాలీ చేసుకోవాలి. సో మరి ఇది ప్రాసెస్ అనమాట అండి. ఓకే, సో ఇది మనకి ప్రాసెస్ అంటారనమాట. చెప్పండి, రేపొద్దున ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ క్వశ్చన్ వెళ్ళగానే మిమ్మల్ని అడుగుతాడు ఈ క్వశ్చన్, వాట్ డూ యూ నో అబౌట్ ద P2P ప్రాసెస్ ఆర్ వాట్ డూ యూ నో అబౌట్ ద P2P సైకిల్? చెప్పండి. సో ఇనీషియల్లీ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ విల్ హ్యాపెన్ విత్ ద ప్రొడక్షన్ ప్లానింగ్ టీమ్, PP టీమ్, MM టీమ్ అండ్ PP టీమ్ విల్ ఇన్వాల్వ్. నువ్వు MM టీమే అని చెప్పాలి నువ్వు. ఓకేనా? సో వీ విల్ ఇన్వాల్వ్ విత్ PP టీమ్ to make the production planning.
how much quantity of materials are required to make the finished product, that is called as MRP. అర్థమైందా? ఎంత క్వాంటిటీ కావాలి అని చెప్పేదే ఎంఆర్పి. ఆఫ్టర్ దట్ సో పర్చేసింగ్ టీమ్ విల్ డూ ద బెస్ట్ వెండర్ సెలెక్షన్. సో బెస్ట్ వెండర్ సెలెక్షన్ చేసేది ఎవరు? పర్చేసింగ్ టీమ్. ఏ బేస్ మీద? కొటేషన్ బేస్ మీద. మార్కెట్లో మనకి బెస్ట్ వెండర్ ఎవరు అనేది చెక్ చేసుకుంటాం. ఏ బేస్ మీద? కొటేషన్ మీద. ఆఫ్టర్ దట్ కాంట్రాక్ట్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ వీ హ్యావ్? చెప్పాలి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ వీ హ్యావ్? So 2 types of contracts. So one is value based contracts and second one is quantity based contracts. And the second one is schedule agreement. Schedule agreement means vendor need to deliver the right quantity, right time, right place. Schedule time లో పంపించాలి. అవునా కదా? వాడు ఎప్పుడు పంపిస్తే మనకు ఉపయోగం ఏముంది ఇక్కడ? అవునా కదా? సో తర్వాత ఏంటిది? అగ్రిమెంట్ పెట్టుకుంటాం మనం ఇద్దరి మధ్య. సైన్ అయిపోతే రేపు పొద్దున్న నువ్వు పేమెంట్ చేయలేదనుకో, కొన్నావు కానీ వాడు పేమెంట్ ఎగ్గొడితే వాడు రైట్ టైంకి ఇస్తానని చెప్పి నువ్వు నీ దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు. ఆ తర్వాత తుస్సు అన్నాడు, జాబ్ ఇప్పిస్తానని ముందే డబ్బులు తీసుకున్నాడు, 3 లక్షలు పాకెట్లు వేసుకున్నా, అడ్రస్ లేడు. ఏం చేస్తారు? ప్రూఫ్ ఏది? క్యాష్ ఇచ్చావు, ప్రూఫ్ ఏది? ప్రూఫ్ ఏది? మన అకౌంట్లో ఎత్తు, వాడి అకౌంట్ నెంబర్ అన్నా ఉంటుంది. ఆ అకౌంట్ నెంబర్ కూడా ఎవరిదో ఇస్తాడు తెలియగా. ప్రూఫ్ ఏది? లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్, ప్రూఫ్ ఏది? అందుకే ఏముంటుంది ఇక్కడ? అగ్రిమెంట్ ఉంటుంది. బోత్ పార్టీస్ షరతులతో కూడిన అగ్రిమెంట్, కండిషన్స్. ఫ్రైట్ ఎవరు బేర్ చేయాలి? ఒకవేళ నువ్వు డబ్బులు కట్టకపోతే ఇంట్రెస్ట్ ఎంత వేసుకుంటా? ఇవి కూడా రాసుకుంటారు. డబ్బులు కట్టకపోతే ఏం చేస్తాడు? ఇంట్రెస్ట్ వేసుకుంటాడు. అవునా కదా? చక్రవడ్డీ, బారు వడ్డీ, ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, అవి వేసుకుంటాడు. సో ఇలాంటివన్నీ కూడా దేంట్లో రాసుకుంటారు? కాంట్రాక్ట్ అండ్ షెడ్యూల్. అంటే మన క్వాంటిటీ ఏ మంత్కి ఎంత క్వాంటిటీ పంపించాలి అనేది కూడా రాసుకుంటారు. ఎంత పేమెంట్ చేయాలి, ఏంటి, వీక్లీ పేమెంట్స్, మంత్లీ పేమెంట్సా, క్వార్టర్లీ పేమెంట్సా, ఎవరికి? వెండర్కి. దేనికి? మెటీరియల్ ప్రొవైడ్ చేసినందుకు. అవన్నీ రాసుకోవాలా వద్దా? అవన్నీ దేంట్లో ఉంటాయి? కండిషన్స్. అంటే ఏంటి? ఇవన్నీ కూడా షెడ్యూల్ అగ్రిమెంట్. ఓకేనా? సో నెక్స్ట్ మనకి అంటే ఇన్ డెలివరీ షెడ్యూల్ అగ్రిమెంట్ మీన్స్ రైట్ టైం గూడ్స్ డెలివర్ చేయాలి. సో పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్చేజ్ రిక్విజిషన్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్చేజ్ ఆర్డర్ అని ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. పర్చేజ్ రిక్విజిషన్ ఈజ్ ఏ ఇంటర్నల్ డాక్యుమెంట్. ఇంటర్నల్లీ వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ రిక్వైర్డ్ ఓకే టు ప్రొక్యూర్ అనేది ఎవరి చేత అప్రూవ్ చేసుకుంటావు? మీ ఫైనాన్స్ మేనేజర్ చేత అప్రూవ్ అనేది తీసుకుంటావు. ఫైనాన్స్ మేనేజర్ విల్ అప్రూవ్ ద పర్చేజ్ రిక్విజిషన్. ఓకేనా? సో ఆఫ్టర్ దట్ పర్చేజ్ ఆర్డర్. హూ విల్ క్రియేట్ ద పర్చేజ్ ఆర్డర్? అండ్ యూజర్స్. ఇది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. ఎవరు పంపించాలి? వెండర్కి పంపించాలి. వెండర్కి పంపిస్తే ఏం చేస్తాడు? పర్చేజ్ ఆర్డర్ అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలి, ఎప్పుడు డెలివరీ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా పర్చేజ్ ఆర్డర్లో ఇస్తే అది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్. ఎవరికి వెళ్తుంది? వెండర్కి వెళ్తుంది. వెండర్ ఏం చేస్తాడు? పేమెంట్ చేస్తాడు. సో వెండర్ మనకి గూడ్స్ పంపిస్తాడు. గూడ్స్ పంపించే దగ్గర ఇక్కడ మనకి FITMM ఇంటిగ్రేషన్ జరుగుతుంది. గూడ్స్ రిసీట్ దగ్గర ఏం జరుగుతుంది? FITMM. మనకి క్వాంటిటీ వస్తుందా లేదా అంటే ఏది? స్టాక్ పెరుగుతుందా లేదా అంటే ఏ మాడ్యూల్? స్టాక్. ఏ మాడ్యూల్? MM. వాల్యూ ఏ మాడ్యూల్? FI. అవునా కదా? సో మనం ఆర్డర్ చేస్తే వాడు గూడ్స్ పంపిస్తున్నాడు. స్టాక్ వాల్యూ వస్తుందా? స్టాక్ వస్తుందా అంటే మెటీరియల్ డాక్యుమెంట్ అలాగే ఫైనాన్స్ డాక్యుమెంట్ రెండు జనరేట్ అవుతాయి ఇక్కడ. ఎక్కడ? గూడ్స్ రిసిట్ దగ్గర. కాబట్టి FITMM ఇంటిగ్రేషన్ జరిగేది ఎక్కడండి? గూడ్స్ రిసిట్ దగ్గర జరుగుతుంది. దీనికి అక్కడ ఫైనాన్స్ ఎంట్రీ ఉంటుంది, అంటే FI రోల్ ఉంటుంది. ఇన్వాయిస్ రిసిట్ కూడా FI రోల్ ఉంటుంది. ఇన్వాయిస్ కూడా FI రోల్ ఉంటుంది. ఫ్లో స్టార్ట్ అయ్యేది MM నుంచి స్టార్ట్ అవుతుంది. FI. సో ఇన్వాయిస్ అంటే FI, పేమెంట్ అంటే FI. అర్థమైందా? సో కాబట్టి సో రికన్సిలేషన్ అన్న FIA. సో ఇక్కడ ఇదంతా MM. ఇక్కడ దాకా మొత్తం అంతా కూడా MMఏ.
కంప్లీట్ ఎంఎం, కోర్ ఎంఎం. అర్థమైందా? ఓకే, అర్థమవుతుందా? అర్థం కావట్లేదు? అర్థమైనట్టు ఉందా? ఓకే. సో ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీస్ కూడా ఇవ్వాలి మనం నెక్స్ట్ క్లాస్లో, అకౌంటింగ్ ఎంట్రీస్. ఓకే, ఈరోజు క్లాస్లో ప్రాసెస్ ఓవర్వ్యూ, బిజినెస్ ప్రాసెస్ కంపెనీలో మనకి. సో మనకి P2P అంటే ఇది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, పర్చేజ్ ఆర్డర్ 100 క్వాంటిటీ, పర్ యూనిట్ ప్రైస్ 100 రూపీస్. 100 క్వాంటిటీ ఇంటూ 100 రూపీస్ ఎంత? 100 ఎంత? ఇదేంది, ఎక్కడ చూడలేదు ఇది. 100 ఎంత? లక్ష? 10 లక్షలా? 10,000. 100 రూపాయలు 100 ఇస్తే లెక్కేసుకుంటే ఎన్ని వస్తుంది? 1000. ఎప్పుడు లెక్కేయలేదా 1,00,000 రూపాయలు నాన్నగారి అకౌంట్లో నుంచి? పర్చేజ్ ఆర్డర్ క్వాంటిటీ 100, యూనిట్ ప్రైస్ 100 ఎంత? 10,000. గూడ్స్ రిసిట్ 100, యూనిట్ ప్రైస్ 100 ఎంత? 10,000. ఇన్వాయిస్ రిసిట్ అంటే ఇన్వాయిస్ ఎవరు పంపిస్తారు? వెండర్ పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడు? డబ్బులు కట్టమని పంపిస్తాడు, కొన్నావు కాబట్టి. ఇన్వాయిస్లో ఉంటుంది. బిర్యానీ షాప్కి వెళ్ళావు, ఇన్వాయిస్ ఎవరు ఇస్తారు? షాప్ ఓనర్ ఇస్తాడు. నువ్వేం చేస్తావు? డబ్బులు కడతావు. కాపీ, ఇన్వాయిస్ కాపీ. ఇన్వాయిస్ టైంలో క్వాంటిటీ 100, ఓకే, ప్రైస్ 100 ఎంత? 10,000. పర్చేజ్ ఆర్డర్ క్వాంటిటీ 10,000, 100. గూడ్స్ రిసిట్ క్వాంటిటీ 100, ఇన్వాయిస్ రిసిట్ క్వాంటిటీ 100. 100కే ఇన్వాయిస్. ఓకే, అక్కడ 100 ఇంటూ పర్చేజ్ ఆర్డర్ వాల్యూ 10,000, గూడ్స్ రిసిట్ వాల్యూ 10,000, ఇన్వాయిస్ రిసిట్ వాల్యూ 10,000. 3 మ్యాచ్ అయినాయి. దీని ఏమంటాం? 3 మ్యాచ్ అయినా. పర్చేజ్ ఆర్డర్ క్వాంటిటీ వాల్యూ, గూడ్స్ రిసిట్ క్వాంటిటీ వాల్యూ, ఇన్వాయిస్ రిసిట్ వాల్యూ, క్వాంటిటీ వాల్యూ 3 మ్యాచ్ అయితే ఏమంటాం? 3-వే మ్యాచింగ్. దాన్ని ఏమంటారు? 3-వే మ్యాచింగ్ అంటారు. ఓకేనా? సో కాబట్టి ఇది ఓవర్వ్యూ, ఒక కంపెనీలో జరిగే ఓవర్వ్యూ. టుమారో క్లాస్లో మరి ఇంకొంచెం డెప్త్గా మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు ఏంటంటే ఓవరాల్గా ఐడియా మీకు. ఓకే, అంటే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ కంపెనీలో ఎలా ఉంటుంది. ఓకే, సో ఇది మీకు ఒక ఐడియా. ఓకేనా? సో ఇందులో మనకి ఇన్వాయిస్ ప్రాసెసింగ్ మీద జాబ్స్ ఉంటాయి. పేమెంట్ ప్రాసెసింగ్కి బీటెక్ వాళ్ళని కూడా తీసుకుంటారు. దేనికి? పేమెంట్ ప్రాసెస్. ఆర్డర్ మేనేజ్మెంట్ బీటెక్ వాళ్ళని కూడా తీసుకుంటారు. బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు 2 నేర్చుకోండి. P2P నేర్చుకోండి, ఓటీసీ నేర్చుకోండి కంపల్సరీగా. అర్థమైందా? ఎందుకంటే ఒకవేళ P2Pలో జాబ్ రాకపోతే ఓటీసీలోకి వెళ్ళిపోవచ్చు, సేఫ్ జోన్. ఫైనాన్స్ గైస్ ఎవరైతే ఉన్నారో FICO పీపుల్ మెయిన్లీ ఫోకస్ చేయాల్సింది R2R, అలాగే P2P. ఈ 2 మెయిన్ ఫోకస్ చేయాలి. ఓకేనా? లేదు నాకు ఏదో ఒక జాబ్ ఉంటే చాలు, తొందరగా వస్తే చాలు, ఏదో ఒక జాబు, నాకు కోర్ డొమైన్తో పని లేదు, నాకు ఇంట్లో తిడుతున్నారు, ఒక 20,000 నాకు ప్రస్తుతానికి కావాలి అనుకుంటే ఓటీసీ తొందరగా వస్తుంది. నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అర్థమైందా? ఓకే, కాబట్టి మీరు ఇంతకంటే బెస్ట్ మీకు మార్గం అనేది లేదు జాబ్ కొట్టడానికి. జస్ట్ 20 days ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది. ఓకేనా? మీరు ఇంటర్వ్యూలోకి వెళ్తే మనం చెప్పుకున్న క్వశ్చన్లు దాటి ఒక్క క్వశ్చన్ కూడా బయటకు రాదు. నేను అందులో P2P మీద గ్యారంటీ ఇస్తా. R2R అయితే 10 క్వశ్చన్లు అడిగితే జర్నల్ ఎంట్రీస్ అడుగుతారు కాబట్టి కొంచెం మీరు డౌట్ పడవచ్చు. అక్కడక్కడ 10 క్వశ్చన్లకి 7 క్వశ్చన్లు మనం చెప్పినవే ఉంటాయి. ఓకే, P2P అయితే 100% మనం చెప్పినవే ఉంటాయి. ఓకేనా? ఓటీసీ అయినా సరే ఈజీగా జాబ్ కొట్టవచ్చు. ఈ ఓటీసీలో కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది కదా, వాళ్ళు ఈజీగా జాబ్ కొట్టేస్తారు. సేల్స్ ప్రాసెస్. ఓకేనా? సో అది కూడా ఏసీలో కూర్చొని చేసుకునే జాబులే, అన్నీ ఏసీలో కూర్చొని చేసుకునే జాబులే. ఓకే, చక్కగా మనం నైట్ పూట్ల వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వచ్చే జాబులే. ఓకేనా? సో నైట్ షిఫ్ట్లు ఉంటాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం నేర్చుకుంటేనే అన్నీ కూడా బీపీఓస్, కేపీఓస్లో ఉండే జాబ్స్ అనమాట. అర్థమైంది? అదే మనం డొమెస్టిక్ కంపెనీస్కి వెళ్ళాం అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డొమెస్టిక్ కంపెనీస్ ఉంటాయి కదా, ఊరవతల ప్లాస్టిక్ కంపెనీస్ ఇవన్నీ ఉంటాయో లేవా, ఆ కంపెనీస్కి వెళ్ళాం అనుకోండి, అకౌంటెంట్ అంటారు అంతే. ఈ R2R, P2P, ఓటీసీలు ఉండవు. ఏంటిది? అకౌంటెంట్, అన్నీ నువ్వే.
ఫైనలైజేషన్ అన్నీ నువ్వే. ఇక్కడ ఎంఎన్సీస్లో దేనికి దానికి సీగ్రిగేట్ చేశారు. P2Pకి ఒక 70 నుంచి 100 మంది ఉంటారు కంపెనీలో. R2Rకి ఒక 100 మంది, OTCకి ఒక 100 మంది టీమ్స్ ఉంటారు. అంతమంది పనిచేస్తారు వరల్డ్ వైడ్ మొత్తం. ఓకేనా? కాబట్టి దీనికి ఎప్పుడు జాబ్స్ ఉంటాయి, ఎత్తుకోవాలి కానీ ఎప్పుడు జాబ్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దామండి. ఓకే, మీకు ఇక్కడ డైలీ కూడా ఈ లింక్లోనే జాయిన్ అవ్వాలి. కరెక్ట్గా 11:50 క్లాస్ స్టార్ట్ అవుతుంది. 45 కల్లా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇక్కడ చార్ట్లో నేను లింక్ ఇస్తాను, ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. వీడియో కూడా ఇస్తాను, ఇప్పుడు రికార్డ్ వీడియో 10 minutes టైం పడుతుంది. ఓకే.